జ్యోతిరది షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. సీఎం జగన్ ఎన్నికల వరాలు వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్య సమాచారాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. సీఎం జగన్ ఎన్నికల వరాలకైతే గనక సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో అయితే గనక లాస్ట్ మీట్ అయితే పెట్టారు. మొత్తం కూడా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఏపీలో ఒక పక్క ఎన్నికల రాజకీయం అయితే ఆసక్తికరంగా మారుతుంది. మరోపక్క సీట్ల ఖరారు వేల పార్టీలో కొత్త పరిణామాలైతే తెర మీదకు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ తన పార్టీ అభ్యర్థులను ఆల్మోస్ట్ గా ఖరారైతే చేసేశారు. ఇక 1-2 రోజుల్లోనూ ఫైనల్ జాబితా అయితే కనుక ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన జగన్ ఈ ఎన్నికల్లో మరొకరిని కొన్ని వారాలు ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ చివరి సమావేశాలు కూడా రంగమైతే చూసుకుంటే చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల వరాలు కేంద్రం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ కుదురు ప్రభు నందు ఈ నెల 31 వరకు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వారాలకు సంబంధించి కీలక నిర్ణయాలైతే తీసుకునే అవకాశం ఉందని అధికార వైసీపీలో చర్చ సాగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీ, అలాగే ఉద్యోగులకు అయ్యారు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాలపైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక వాటితో పాటుగా డిఎస్సి నోటిఫికేషన్ తో పాటుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా తీసుకునేటట్టుగా ఉందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఓటమి అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం మరోసారి మంత్రివర్గం అయితే సమావేశం కానుంది. మంత్రివర్గంలో అసెంబ్లీ సమావేశాల్లోని తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రస్తుతం చర్చ అయితే సాగుతుంది.